గురుగారు. వాసనాక్షయం పూర్ణంగా అయితేనే స్వరూప జ్ఞానం సుస్థిరమవుతుంది. వాసనలు అంటే ఏంటమ్మా? వాసనలు అంటే కోరికలు, రాగద్వేషాలు, బంధాలు. ఓకే, అవి ఏం కావాలి? అవి పూర్తిగా క్షయం కావాలి. టైం కావాలి గురుగారు. అది అయ్యే పని కాదు. అంటే మనం ఎంత చెప్పుకోవాలనుకున్నా వాసనాక్షయమే ముక్త స్థితి అని. ముక్త స్థితి అనేది నీ సహజత్వం. దానికి ఈ అహంకారానికి ఎట్టి సంబంధము లేదు. కానీ నీ ఆలోచనే, నీ కోరికలే, నీ బంధాలే నీకు అడ్డు అని చెప్పి మనం మాయలో చెప్పుకుంటూ ఉంటాం. అవును గురుగారు. అసలు నీవెవరివో తేలిపోవాలి ముందు, వాసన సంగతి తర్వాత. జ్ఞానికి అజ్ఞానికి వాసనలు ఉండి తీరుతాయమ్మా. కాకపోతే అవి భోగహేతువులు అవుతాయి, బంధహేతువులు కాదు. అది తేడా. ఇప్పుడు మహర్షుల వారికి చిన్న వయసులోనే, అంటే 16-17 సంవత్సరాల్లో మరణానుభూతితోటి స్వరూప జ్ఞానం అయింది. స్వరూప జ్ఞాన ప్రకాశంతో వాసనలు ఏమైనా నష్టమైనయ్యా? లేదు కదా. 1950 దాకా దేహం ఉన్నది, వాసనలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కాకపోతే తాను దేహము కాదని, నేనంటే ఆత్మ అని ఎప్పుడైతే తేలిపోయిందో, వాసన ఉన్నా అవి భోగహేతువులే, అవి బంధహేతువులు కాదు అని అర్థం చేసుకోవాలి. మనం సరాసరి చెప్పుకుంటున్నాం ఇచ్ఛారహితము, బంధరహితము. అయితే అది జ్ఞానం సిద్ధిస్తుందేమో అని. జ్ఞానం సిద్ధించడానికి కోరికలు లేకపోవటానికి ఒక రకంగా సంబంధం లేదు. కారణం, పిడికెడు ప్రారంధంతో వస్తున్నాడు ఈ జీవుడు ఈ మాయలోకి. ఏమా, ఎప్పుడు ఏది జరగవలసి ఉందో అది జరిగి తీరుతూ ఉంది. కాబట్టి ఎవరికి ఈ వాసనలు అని చూడబోతే అట్టివాడెవడూ లేడు. ఉన్నదే ఆత్మ. కాబట్టి కోరికలు లేకపోతే నాకే కోరిక లేదు, మరి ఆత్మప్రకాశం కావటం లేదుగా. అర్థమవుతుంది తేడా. కోరికలు ఎవరికో చూడాలి ముందు అసలు. నాకు నేనంటావు, ఆ నేనెవరు? ఒక మాయావి. ఈ నేను లేదని తెలుసుకున్నప్పుడు ఆటోమేటిక్ గా వాసనలు ఉన్నా ఆ మాయా నేనుకుంటాయి. నువ్వు ఆత్మగానే ఉంటావు. కాబట్టి చెప్పుకోవటానికి వాసనారాహిత్యమే ముక్త స్థితి, అది పూర్తిగా వాస్తవం కాదది. కారణం, నేను దేహం ఉన్న వాడికి వాసనలు, ఆత్మగట్టి వాసన లేదు. ఆత్మస్థితికి జీవభావనకి ఎట్టి సంబంధము లేదు అసలు. యాక్చువల్గా తీసుకుంటే సపోజ్ ఏం కోరిక లేకుండా కూర్చున్నాం అనుకో, ఆత్మ ప్రకాశిస్తుందా? లేదు. కర్తృత్వానికి ఆత్మప్రకాశానికి సంబంధం ఉంది. ఎందుకని? నీ దేహాత్మ బుద్ధే అడ్డుగా ఉన్నది ఆత్మప్రకాశానికి.
కాబట్టి దేహాత్మ బుద్ధి ఉందేమో చూడు అనేది ఇక్కడ పాయింట్. ఉమ్, అంతేగాని వాసనలు అంటే కోరిక లేకపోతే అది ఆత్మ ప్రకాశిస్తుంది అనేది సరి అయింది కాదది. మరి చెప్పుకోవటానికి తేలిక. రమణ భాషణంలో రాశారు గురువుగారు. అది ఆ, ఆత్మజ్ఞానము సిద్ధించిన తర్వాత మరలా నష్టమగుట ఉండునా? ఆ, ఇక్కడ ఎందుకంటే ఇక్కడ సిద్ధించటం అనే పదం కూడా కొత్తగా వచ్చిందని అనుకుంటారు. ఉమ్, సిద్ధించటం అనేది కాదు. నీవు దేహము కాదని తెలిసిన పిమ్మట ఉండొచ్చునా అనొచ్చు. ఉమ్హు, నువ్వు దేహి విదేహం కాదు, నువ్వు ఆత్మవి. ఉమ్, ఆత్మ ప్రకాశిస్తూనే ఉన్నది. తిరిగి మళ్ళీ ఆ ప్రకాశం పోతుందా అన్నట్టుగా ఉంటుంది. ఉమ్, ఒకసారి అమ్మా ఇది తాడు అని తెలిసాక తిరిగి పాము భయం కలుగుతుందా అన్నట్టుగా ఉంది ఈ ప్రశ్న. ఉమ్. ఉంటుందా? ఉండదు గురుగారు. ఒకసారి ఇది ఆడని తాడు అని తెలిసిన తర్వాత తెలిసాక ఉండదు. ఉండదు. దట్స్ ఆల్. ఉమ్, అదే విధంగా నేనంటే జ్ఞానము అని అది ప్రకాశించిన తరువాత ఉమ్. తిరిగి అది మాయమవుతుందా అంటే కుదరదట్లా. ఉమ్. మరి మహర్షి ఇలా ఒకసారి సమాధానం ఇచ్చారు గురుగారు. ఆ, ఎందుకని ఎందుకని ఆ, ఎందుకని చెప్పారు? తిరిగి మళ్ళీ నీవు ప్రాపంచిక విషయ వాసనలోకి పోయి నీ మూలం మర్చిపోయే అవకాశం ఉందని అనడం, అంతకంటే ఉమ్, ఏం లేదు. ఉమ్, ఓ సర్పరజ్జు భయభ్రాంతిలో తీసుకుందాం. ఉమ్, ఇది తాడు అని తేలిపోయింది. ఉమ్. మళ్ళీ పాము భయం కలుగుతుందా అన్నట్టుగా ఉంది. కరెక్ట్. ఒకసారి ఇది తాడు అని తెలిసాక నువ్వు ఎంత పరిశీలించినా పాము లేదు అక్కడ. పాము లేదు అక్కడ. ఉమ్, కాబట్టి స్థిరము సుస్థిరము అనేది ఎప్పుడు వస్తుందంటే కొత్తగా ఏదో గనక నీకు లభ్యమైతే ఉమ్, అది స్థిరమవటానికి కాలం పట్టవచ్చు. ఉమ్, కొత్తగా వస్తే ఉమ్, కొత్తగా ఇది రావడం లేదు ఇక్కడ. ఉమ్. నీవే అదే ఉన్నావు. అదే ప్రకాశిస్తా ఉంది ఒకటి. కాబట్టి నీవు చూసే దృష్టికోణంలో తిరిగి దేహాత్మ బుద్ధి తల ఎత్తుతుందా అంటే తల ఎట్లా ఎత్తుతుంది? నేనంటే ఆత్మని తేలిపోయిన తర్వాత ఉమ్, తిరిగి పరిమితమైన జీవభావన తల ఎత్తదు. ఒకసారి ఇది తాడు అని తెలిసాక ఉమ్, తిరిగి నీకు పాము భయము కలగనట్లు. ఉమ్, కానీ ఎందుకు ఇట్లా చెబుతున్నారు అంటే ఇట్స్ ఎ రేర్ పాసిబిలిటీ. ఉమ్. రేర్ అంటే ఏమిటి? మళ్ళీ నీవు మాయలో పడిపోయి మూలము మరిచిపోతావేమో అన్నట్టుగా కాశం. అంతే తప్ప లభ్యమమ్మటం అనేది వ్యక్తిత్వాన్ని అట్టిపెట్టి గనక ప్రకాశిస్తే అలా అనుకోవచ్చు. ఉమ్, వ్యక్తిత్వాన్ని మట్టు పెట్టి ప్రకాశిస్తుంది ఆత్మ. ఉమ్, ఉమ్. కాబట్టి వన్స్ యువర్ ఐడెంటిటీ ఈజ్ కన్ఫర్మ్డ్ ధ్యానం కనిపిస్తుంది, సంసారం కనిపిస్తుంది. అంటే అది పూర్ణంగా సుస్థిరం అవడానికి పూర్ణంగా సుస్థిరం అవ్వకపోతే అసలు సుస్థిరము అస్థిరమనే పదాలు కొత్తగా ఏదన్నా వస్తే అనుకోవచ్చు. కొత్తగా కనుక వస్తే ఉమ్, ఇప్పుడు లేనిది వచ్చింది స్థిరం కావాలి. ఇప్పుడు ఏదో చదువుతున్నావు, ఉమ్, చదివేది వంట పట్టలేదు, మాటి మాటికి చదివితే స్థిరం అవుతుంది. అప్పుడు ఉమ్, కొత్త విషయం అయితే ఉమ్, మరి నీవే ఆత్మవై ఉంటూ ఆత్మ ప్రకాశించిన తర్వాత అస్థిరము అనేటువంటి స్థితి ఉండదమ్మా. దానికి ఉదాహరణ
అదిగో ఇది పాము కాదు, తాడేను అని నీవు గుర్తించిన తరువాత తిరిగి నీకు పాము భయం కలగనట్లు వాసనలుంటాయి, ప్రభావం ఉంటుంది. ఉమ్, దాన్ని తెచ్చుకుంది అనుభవించాలి. ఉమ్, కాబట్టి నా దృష్టిలో, నా అనుభవంలో ఇది తాడు అని తెలిసాక తిరిగి నీకు భయము కలగనట్లు ఆత్మ ప్రకాశించిన తరుణంలో నీ ఐడెంటిటీ కన్ఫర్మ్ అయ్యాక దేహం ఉంటే లేకపోతే నీకెందుకు కర్మ బట్టి సాగిపోతూ ఉంటుంది. ఉమ్, స్థిరము అస్థిరం అనే పదాలు కొత్తగా కనుక వస్తే అనుకోవచ్చు. ఉమ్. ఏమ్మా, అవును గురుగారు, అర్థమైంది. నీవు నీకు సైకిల్ తొక్కడం చేత కాదు, ఉమ్, నేర్చుకుంటున్నావు, నేర్చుకుంటున్నాను. స్థిరం కావటం లేదు. ఉమ్, అప్పుడు నువ్వు పడిపోతుంటావు, లేస్తూ ఉంటావు. ఉమ్, Is it not? అవును గురుగారు. నువ్వు కొత్తగా నేర్చుకునేది కాబట్టి. ఉమ్, ఇక్కడ కొత్తగా వచ్చేది ఏది లేదు. ఉమ్, ఉమ్, ఏమా, ఉమ్, ఇప్పుడు అడిగే వాళ్ళ యొక్క దృష్టికోణంలో చెబుతూ ఉంటారు మహర్షులు వారు. ఆత్మ ప్రకాశం వచ్చిన తర్వాత అది స్థిరమా అస్థిరమా అనేటువంటి పదం దేహాత్మ బుద్ధితో ఆత్మను దర్శిస్తున్నాడేమో అన్నట్టుగా ఉంటుంది. అంటే గురుగారు, ఇప్పుడు మా అమ్మగారికి ఒకసారి అనుభవం కలిగింది. మరి అటువంటి అనుభవము మరి తనకి అది తెచ్చుకుందామన్నా అది నాకు నిలకడగా లేదు అని అంటున్నారు. అంటే అది మరి పూర్ణంగా సుస్థిరం అవ్వలేదు కదా అది. అది ఎవరికి ఎవరికి కలిగింది? మా అమ్మగారికి ఎవరికి? గురుగారు, అమ్మగారికి, మా అమ్మగారికి. అమ్మా, ఎవరికైనప్పటికీ ఉమ్, వ్యక్తిగా మాట్లాడుతున్నావు అక్కడ. నాకు ఆత్మ ప్రకాశమైందని ఎవడూ చెప్పడు. అంటే చెప్పడానికి మనస్సు బయటికి అహంకారాన్ని అట్టిపెట్టి, అవునమ్మా, ఉంటే ఆత్మ ప్రకాశం ఉంటుంది, లేకపోతే ద్వైతం ఉంటుంది. ఉమ్, అహంకారంతో కూడిన ఆత్మ ప్రకాశం ఉండదు. ఉహు, ఉమ్, కాబట్టి వ్యక్తిగత రియలైజేషన్ అనేది ఉండదు. ఉమ్, ఒకవేళ వ్యక్తిగతంగా ఉంటే ఉమ్, స్థిరము అస్థిరమన్న పదాలు ఉంటాయి. ఉమ్. ఆర్ యు గెట్టింగ్ మై పాయింట్? అర్థమైంది గురుగారు, అర్థమైంది. రమణ మహర్షికి కూడా అక్కడ వ్యక్తిత్వం అట్టిపెట్టి ప్రకాశించాల. ఉమ్, అది ప్రకాశించింది, తాను దేహం కాదని తేలిపోయింది అట్లా. ఉమ్, సో కొత్తగా వచ్చేది కనుక అయితే ఉమ్, అది పోతుంది. ఉమ్, ఉన్నది ప్రకాశించినప్పుడు పోయే ప్రసక్తి లేదు అని నేను. ఎందుకని? ఆత్మ ప్రకాశము ఆత్మకు ఉంటుంది, జీవుడికి కాదు. దేవుడికి కాదంటుంటారు. ఉమ్, ద రియలైజేషన్ ఈస్ ఫర్ ది సెల్ఫ్, బై ది సెల్ఫ్, టు ఇట్ సెల్ఫ్, ఉమ్, నాట్ టు జీవ. ఉమ్, జీవుడు ఒక మాయావి, ఉమ్, ఒక అభూత కల్పన. ఉమ్, ఏమా, ఉమ్, ఆ దృష్టికోణంలో చూడు. ఉమ్. స్థిరము అస్థిరం అన్న పదం కాదు. ఆర్ యు గెటింగ్ దట్ పాయింట్? అర్థమైంది గురుగారు. కాబట్టి నేను ఉన్నాను అనే అహం స్మరణ జీవుణ్ణి అట్టిపెట్టి ప్రకాశించదు. ఉమ్, ఇది అర్థం చేసుకోండి. ఉమ్, నీవు కొత్తగా ఏదైనా నేర్చుకోవలసింది కనుక ఉంటే పూర్తిగా నేర్చుకోకపోతే అదృశ్యమైపోతుంది అది. ఉమ్,
అట్లా నేర్చుకునేది కాదిది. హ్మ్. సాధనతో సాధించేది కనుక. హ్మ్. అయితే సాధన సరిగా లేదు, ఆత్మ ప్రకాశించలేదని అనుకోవచ్చు. అట్లా ఉండదు. 2 నేనులు ఉండవు. హ్మ్. ఒకటే నేను. అన్యత్వాన్ని చూస్తే అహంకారం అయిపోతుంది. తనకు తాను ఉంటే స్వరూప జ్ఞానం. హ్మ్. సో, స్వరూప జ్ఞానమందు జీవుడు, జగత్తు, ఈశ్వర భావాలు ఉండవు. హ్మ్. ద్వైత జ్ఞానంలో స్వరూప జ్ఞానం ఉండదు. ఆపోజిట్స్ 2. ఆపోజిషన్. హ్మ్. ఏమా సూర్యోదయం అయిన తరువాత తిరిగి చీకటి మిగులుతుందా అన్నట్టుగా ఉంటుంది ప్రశ్న. హ్మ్. నీ ఐడెంటిటీ దేహము కాదు, నేనంటే ఆత్మ అని ప్రకాశించిన తరువాత దేహాత్మ బుద్ధి జనించదు. ఏముంటుంది? హ్మ్. నాది అనేది ఆ గ్రంథి తెగిపోయి ఉంటుంది. హ్మ్. అంటే ఆత్మ మీరు ప్రకాశంతో మధ్యలో వచ్చిపోయేటివి చెప్పు. కాకోకుండా ఒక్కసారి పూర్ణ జ్ఞానమే వస్తుందని అంటారు మీరు. న్యాచురల్లీ ఇప్పుడు హ్మ్. హ్మ్. ఒక చీకటి గదిలో హ్మ్. దీపం స్విచ్ ఆన్ చేసాం, లైట్ హ్మ్. వేసాం. హ్మ్. చీకటి ఇన్‌స్టాల్‌మెంట్ లో పోదుగా. అవును గురుగారు. ఒక్కసారి పోతుందిగా. అవును గురుగారు. హ్మ్. అదే విధంగా తాడు అని తెలిసాక పాము భయం, తోక, నడుము, తల అట్లా పోయిందా? లేదుగా. హుహు. మొత్తం ఒకేసారి ఎగిరిపోలే. హ్మ్. అట్లా ఆ విధంగా తీసుకో. హ్మ్. చూచే నేను దేహాత్మ బుద్ధితో చూచిన ఆత్మగా ఉన్న 2 ఒకటే. హ్మ్. అమ్మా అవును గురువు. హ్మ్. చీకటితో ఉన్న వెలుతురు ఏమన్నా ఉంటుందా? ఉండదు కదా. ఉండదు. ఉండదు. కాబట్టి వాళ్ళ మానసిక స్థితిని బట్టి అడిగిన ప్రశ్నే తప్ప హ్మ్. మరొకటి కాదు. నా ఉద్దేశంలో, నా అనుభవంలో హ్మ్. ఇది తాడు అని తెలిసాక నీకు పాము భయం కలుగుతుందా? కలగదు. హ్మ్. చెప్పమ్మా. కలగదు గురుగారు. దట్స్ ఆల్. వెరీ సింపుల్. హ్మ్. ఇది పాము కాదు, ఇంకేదన్నా ఉంటే నువ్వు ఇంకా వెతుకుతావు. అవును. పాముందో అవును గురువు. హ్మ్. హ్మ్. ఏమా? హ్మ్. వెలుతురులో చీకటి గాని, చీకటిలో వెలుతురు గాని ఉండదు. హ్మ్. ఏమా? అర్థమైంది గురువు. కొత్తగా వచ్చేది గనక అయితే హ్మ్. స్థిరము, అస్థిరము అనుకోవచ్చు. హ్మ్. నువ్వు సరిగా చదువుకోకపోతే పరీక్ష పాస్ కాలేవు. అవును. అవును. బాగా చదివితే పాస్ అవుతావు. హ్మ్. హ్మ్. అట్లా అవును. ఉండదుగా. హ్మ్. ఏమా? అర్థమైంది గురుగారు. హ్మ్. ఆలోచన, నీ ఆలోచనే నీ స్వరూపానికి అడ్డు అన్నారనుకో, హ్మ్. ఇది తర్వాత మాత్రం ఆలోచనలు రావా? వస్తాయి. 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 కానీ దేహం కూడా ఆత్మే, ఆలోచన ఆత్మే, సృష్టి కూడా ఆత్మే. ఆత్మను విడిచేది లేదు. హ్మ్. ఒక సముద్రంలో అలలు వస్తూ ఉంటాయి. హ్మ్. అలలు, నురుగు ఇవన్నీ సముద్రాన్ని విడిచి లేవు కదా. అవును గురుగారు. అవును. అంతా సముద్రమే అన్నట్టుగా ఉంటుంది. హ్మ్. హ్మ్. ఏమో
హ్మ్. కాబట్టి జనకజ మహారాజు జీవితం తీసుకుంటే హ్మ్. రాజ్యాన్ని పరిపాలిస్తూ కూడా ఆత్మజ్ఞుడై ఉన్నాడు. హ్మ్. ఇస్ ఇట్ నాట్? అవును గురుగారు. అవును. కాబట్టి స్వరూప జ్ఞానము వ్యక్తిగతము కాదని, హ్మ్. అది ఒక సత్యస్థితి అని, దాని ఎదుటే ఇవన్నీ సాగిపోతుంటాయని గుర్తించినప్పుడు స్థిరమా అస్థిరమా అన్న ప్రసక్తి రాదని నా అనుభవం. హ్మ్. ఏమ్మా? అవును గురు. హ్మ్. ఒకసారి ఆభరణాన్ని కరిగించేశాక తిరిగి ఆభరణం తల ఎత్తుతుందా అన్నట్టుగా ఉంది. హ్మ్. అవును. ఆ! బంగారం అని తేలిపోయింది. హ్మ్. వాళ్ళంటే ఆభరణం వస్తుంది, కానీ ఆ ఆభరణం బంగారాన్ని విడిచి లేదు. విడిచిలేదు. కరెక్ట్. అవును. హ్మ్. ఇస్ ఇట్ నాట్? అవును గురుగారు. ఈ ప్రశ్నలు ఎందుకు తల ఎత్తుతాయి అంటే, వ్యక్తిగత ఆత్మానుభవమేమో అన్న దృష్టికోణంలో చూస్తారు. అందుకని తల ఎత్తుతుంది. హ్మ్. ఏమో? అవును గురుగారు. అంతేనా, ఇంకేమైనా ఉందా? అంతే గురుగారు. అది ఒక లైనే. రవి, నువ్వు చెప్పు. గురుగారు చెప్పున. అంతే గురుగారు, మీరు చెప్పింది అంటే ఇప్పుడు వాసనాక్షయం పూర్ణంగా అయితేనే స్వరూప జ్ఞానం సుస్థిరం అవుతుందంటే అసలు దానికినో స్వరూప జ్ఞానానికి లేకపోతే కోరికలకి, ఆలోచనలకి, అన్యత్వానికి, ఈ రాగద్వేషాలకి, ఈ ఇష్ట అయిష్టాలకి, ఆ ఆ, ఈ యొక్క మమతాను రాగాలకి, నువ్వు ఏర్పరచుకున్న బంధాలకు కానీ ఎటువంటి సంబంధము, ఎటువంటి రిలేషను లేదు. అది నేనది. సో ఇది ఆ, ఇది సుస్థిరం. అది అది ఆ వాసనలు అనేవి లోపల మనకు తెలియని ఎన్నో దాగి ఉంటాయి కాబట్టి ఒకటి తీస్తే అది నశించినా అది మనకు తెలియకుండా ఆ సందర్భంలో ఇంకోటి వస్తుంది. సో మన తెలియని వాసనలు చాలా దాగి ఉంటాయి కాబట్టి నీకు తెలిసినవే నువ్వు ఏం చేయలేకపోతున్నావు, తెలియనివి ఎన్నెన్ని నువ్వు వాసన చేయగలవు. సో కాబట్టి ఆ అది చెప్పు. అంతే, అదే చెప్పు నాయన. ఆ తెలియని వాసనలు కూడా లోపల ఉంటాయి కాబట్టి అది ఒక్కొక్కటి నువ్వు ఇప్పుడు నాకు ఏదైనా కోరిక ఉంది, దాన్ని నేను కొంతవరకు అణుచుకోగలను, కానీ ఆ సందర్భాన్ని బట్టి ఇంకోటి వస్తుంది. సో ఇలా నువ్వు ఎన్నెన్ని వాసనలు నువ్వు చేసినా కూడా అది నువ్వు దాని వల్ల స్వరూప జ్ఞానం అనేది సిద్ధించదు. అసలు ఈ ఈ కోరికలతో దాన్ని తెలుసుకోలేవు. అసలు అది ఆ స్వరూప జ్ఞానంలో ఎటు సృష్టి లేదన్నారు. లేదుగా. అవును. కాబట్టి ఇంకోటి ఇంకోటి గురువు గారు, ఇప్పుడు ఇప్పుడు నాకు పాయసం తాగాలని ఒక కోరిక వచ్చిన అంటే ఈ కోరిక వచ్చిన తర్వాత ఆలోచన వచ్చిందా, లేకపోతే ఆ ఆలోచన, ఆ కోరిక ఉండటం వల్ల, అంటే ఏది ఆలోచన రావటం వల్ల కోరిక తీర్చుకున్నానా, ఎలా గురువు గారు? రెండు ఒకటేనా అది? ఒక్క నిమిషం. నీలో ఈ మాయా నేనుకి వాసనాబంధమైన కోరిక ఉండబట్టి దేహాత్మ బుద్ధి జనిస్తుంది. ఆ తర్వాత ఆలోచన, ఆ తర్వాత కోరికలు తీర్చుకోవటం. అది ఉండబట్టే ఆలోచన గురువు గారు. దట్స్ ఆల్. అసలు పుట్టుక ఎందుకు వస్తుంది? ద డిజైర్ ఈస్ ది రూట్ కాజ్ ఫర్ ది మిజరీ ఇన్ దిస్ వరల్డ్. కోరిక. కోరిక. దట్స్ ఆల్. కోరిక ఎవరికో చూడకపోతే అక్కడ ఎవడూ లేడు, ఆత్మే ఉన్నది. కాబట్టి ఆత్మస్థితిలో
జీవుడు ఎక్కడ, జగత్ ఎక్కడ, ఈశ్వరుడు ఎక్కడ? అవును గురు. సత్యము అదృశ్యమైపోతుంది నాయన. అవును. సో అది ఇందాక మీరు చెప్పినట్టు ఆ, అసలు జ్ఞానికి అజ్ఞానికి రెండు దేహం ఉన్నంత వరకు ప్రారంధము, కోరికలు, జన్మలు, కర్మలు అన్నీ ఉంటాయి కదా. అన్నీ ఉంటాయి, అది పాయింట్. కాకపోతే బంధహేతువా భోగహేతువా, ఓన్లీ డిస్ట్రిక్షన్. ఆ, అక్కడ జ్ఞానికి అహంకారం ఉండదు కాబట్టి దాన్ని గుర్తించేవాడు కానీ చూసేవాడు కానీ ఎవరు ఉండరు. ఇద్దరూ కర్మలు చేస్తారు, ఇద్దరూ కర్మ ఫలాలు అనుభవిస్తారు. కానీ నాది నేను అనేది అక్కడ ఉండదు. దేహత్వతిలో వాడికి ఉంటుంది. అది దట్ ఇస్ ఓన్లీ డిస్టింక్షన్. అదే ఇంత ముందు మీరు ఒక ఎగ్జాంపుల్ చెప్పారు గురువు గారు, బ్యాంకులో క్యాష్ ఉంటుంది కానీ దాన్ని విత్డ్రా చేసుకునేవాడు ఎవడు ఉండడు. కోరికలు ఉంటాయి కానీ దాన్ని తీసుకునేవాడు ఉండడు. నేను కోరికలు మొత్తం ఎంటీ చేస్తేనే మోక్షం వస్తుంది అనుకోవడం పొరపాటు. అది అట్లా కుదరదు. ఇంకోటి గురువు గారు ఒకటి చెప్పారు, స్వరూప జ్ఞానం ఏదైతే ఉన్నదో అది జ్ఞాన వృత్తి చేత అహమహం అంటూ తనకు తానుగా ప్రకటిస్తున్న స్థితిని నీ స్వరూపంగా గ్రహించే నిలిచేటట్లు అనుగ్రహం చేత అది ప్రకాశిస్తూనే ఉంటుంది అన్న స్థితి ఏర్పడుతుంది అని చెప్పారు. అంటే ఇక్కడ తనకు ప్రకటిస్తున్న స్థితిని నీ స్వరూపంగా గ్రహించేటట్లు అంటే అక్కడ నీ అనేది ఎక్కడ ఏం తీసుకోవాలి? అంతవరకు నువ్వు రవి అనుకుంటున్నావు. కన్ఫర్మేషన్ ఐడెంటిటీ వ్యక్తిగా కర్తగా నువ్వు చెయ్యవు, అది కన్ఫర్మ్ చేస్తుంది నేను ఉన్నాను. ఆ తర్వాత రవి సంసారం ఉంటుంది, అదంతా ఆత్మలోనిదే అంటావు నువ్వు. అట్లా అంతేగాని నువ్వేదో అహంకారాన్ని అట్టి పెట్టుకుని నేను దేహం కాదు, నేనంటే అదేను అని నీవు తెలుసుకోవటం కాదు. వ్యక్తిగా అలా ఉండదు నాయన. అంటే ఇప్పుడు తనకు తాను ప్రకటిస్తున్నప్పుడు ఇక్కడ రవికి తెలియదు కదా గురువు గారు. అది ఉండడుగా అప్పుడు రవి ఉండడు. మళ్ళీ తిరిగి దగ్ధ బీజంతో బయటకు వచ్చినప్పుడు రవి సంసారము, ఇతరులు, జనన మరణాలు కనపడతాయి. అప్పుడు చెబుతాడు ఇదంతా ఆత్మలోనిదే అని. ఐడెంటిటీ కన్ఫర్మ్ అయిన తర్వాత నా స్వరూపం అది అని గ్రహిస్తాడు. ఒక విషయం ఒకసారి చెప్పి ఉంటాను, గుర్తుందో లేదో. దేహాత్మబుద్ధి ఉన్నప్పుడేమో అహంకారం ఫోర్ ఫ్రంట్ లో ఉంటుంది, నేను చేస్తున్నాను. స్వరూప జ్ఞానం ప్రకాశిస్తే జ్ఞానం ముందు ఫోర్ ఫ్రంట్ లో ఉంటుంది, మనస్సు లో ఉంటుంది. మనస్సు ఉన్నంత వరకు సూక్ష్మదేహాలు ఉంటాయి. ఆ తరువాత ప్రారంభ అండైపోతే ఇవి అదృశ్యం అయిపోయినా ఆత్మకు పోయే నష్టం లేదు. జ్ఞానం ముందు ఉండి నడిపిస్తుంది కాబట్టి ఈ ఈ వెనక ఈ దేహము, వాసనలు, కోరికలు, జన్మ, కర్మ ఇవన్నీ ఉంటాయి. దేహంతో పాటు అన్ని నశిస్తాయి, బంధించపోతాయి. దేహం రాలిపోయిన తర్వాత ఇవన్నీ ఎగిరిపోతాయి. దేహం ఉన్నా లేకపోయినా ఆత్మకి ఇబ్బంది లేదు, అది దేహం ఉన్నా ఏమి కాదు, దేహం రాలిపోయినా కూడా ఏమి నష్టం ఉండదు. ఎందుకని నేనుగా ఉంది కాబట్టి. అదే గురు, అది ఎక్కడ గ్రహించాలి. సూర్యుడిలో చీకటి లేనట్లు ఆత్మ ప్రకాశమందు జీవుడెక్కడ, జగత్తెక్కడ, ఈశ్వరుడెక్కడ? దీని యొక్క ప్రస్తావన ఉండదు నాయన అక్కడ. నా అనుభవం అది. అక్కడ ఒకటే నేను ఉంటుంది.
రెండు నేనులు ఉండవు. దేహాత్మ బుద్ధితో ఆత్మను తెలుసుకుంటే 5 సమస్యలు ఉంటాయి. వ్యక్తిగత ఆత్మ అనుభవం ఉండదు ఉండదు ఉండదు. ఏనాయనా? అర్థమైంది గురుగారు. అంటే అది కన్ఫర్మ్ అయితే ఇంకా అసలు అది నా స్వరూపం అని ఎస్టాబ్లిష్ అవుతుంది. అంటే మధ్యలో వెళ్ళిదంతా అంటే అది కన్ఫర్మ్ కానట్టే. అది అంటే అహంకారం నిలబడి ఉన్నట్టే అప్పుడు ఇంకా. అహంకారం ఉన్నా లేకపోయినా ఆత్మ ప్రకాశంతో పోతుంది. ఇది పాయింట్. అది అదే చీకటి దానంతటిది పోదు. అహంకారం యొక్క పుట్టుక మరణం దాని చేతుల్లో లేదు. వెలుగొస్తేనే చీకటి పోతుంది. చీకటి పోతే వెలుగు వస్తుంది అనేది అవుట్ ఆఫ్ క్వశ్చన్. అంటే ఒకసారి వెలుగు ఎస్టాబ్లిష్ అయితే ఇక చీకటి ఉండదు గురుగారు. అంతేగా మరి. ఇక్కడ పాము పోతే తాడు కనపడుతుందంటే పామే లేదు అక్కడ పోవటానికి. మనం ద్వైత దృష్టితో చూస్తున్నాం. కొత్తగా ఏదో వస్తుందని, జీవుడు తెలుసుకుంటాడని చెప్పే బోధలు కూడా ఎట్లా ఉంటాయంటే, నాయన నీవు దేహం కాదు, నీవంటే అదేను. తత్వసి వాక్యాలు ఎలా ఉంటాయి? ఓహో నేను దేహం కాదు, నేనంటే ఆత్మని, నేనే ఆత్మని, నేనే ఆత్మని జపం చేయటం కాదు ఇక్కడ. కాబట్టి వ్యక్తిగత ఆత్మ అనుభవాలు ఉండవు. ఓకే, ఏమో సరోజ, ఇంకేమైనా ఉందా నీకు? ఏం లేదు గురువు గారు. గురువు గారు చెప్పమ్మా. నమస్కారం అండి. అదే కోరికల ముందా అదే ఇంకోటి ఏం అడిగారు, ఆలోచనల ముందా అంటే దానికి భగవద్గీతలో శ్లోకం ఉంది కదా గురుగారు. ధ్యాయతో విషయాం పుంసాం సంగస్తే